ఇరాన్ సమీపంలో ఉన్నటువంటి అంతర్జాతీయ సముద్ర జలాల్లో మరోసారి ఉధృత వాతావరణాలు చోటు చేసుకుంటున్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఇస్లామాబాద్ వేదికగా అమెరికా ఏదైతే ఇరాన్ మధ్య చర్చలు జరుగుతున్న సందర్భంలో అవి ఎక్కడ కూడా కొలిక్కి రాలేదు. సో ఈ లోపల ట్రంప్ ఒక ప్రకటన చేయడం జరిగింది. ఏదైతే ఇరాన్ అడ్డుకుంటున్నటువంటి హార్మూజ్ జలసంధం వద్ద తమ బలగాలు వాళ్ళ ఆధీనంలోకి తీసుకుంటాయి, ఏ ఇతర నౌకల్ని కూడా ఆ దాపులో రానివ్వము, ఇరాన్కి సంబంధించినట్టు కూడా రానివ్వము, మొత్తం వాళ్ళ కంట్రోల్లోకి తీసుకుంటాము. ఎందుకంటే కొన్ని దేశాలు ఇరాన్కి అంటే అక్కడ పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించి వాళ్ళ నౌకల్ని దాటించుకుంటున్నారు. ఇది అంతర్జాతీయంగా ఇది తప్పు, కొన్ని దేశాలు చేస్తున్న పని, కాబట్టి దాన్ని మేము అడ్డుకుంటాము. ప్లస్ అది కాకుండా హార్మూజ్ జలసంధిని పూర్తిగా తమ కంట్రోల్లోకి తీసుకుంటాము అని అంటూ కూడా బలవంతంగా అయినా సరే లాక్కుంటామంటూ కూడా చేసినట్టు ప్రకటనకు సంబంధించి ఇప్పటికే ఇరాన్ కూడా దానిపైన దూకుడుగా వెళ్తుంది. హార్మూజ్ జలసంధి వద్ద ఆల్రెడీ ఇరాన్ బలగాలు సిద్ధంగా ఉన్నాయి. అమెరికా సైన్యం కానీ అక్కడికి వస్తే తాడో పేడో తేల్చుకుంటాము, మేము కూడా పోరాడతామంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. సో మొత్తం మీద మరోసారి అంటే యుద్ధం అనేది హార్మూజ్ జలసంధిగా మరోసారి ఉధృతమయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. కేవలం రాకపోకలు అంతర్జాతీయంగా ఈ చమురు వీటన్నిటిని కూడా రాకపోకల అంతరాయం సృష్టించడానికి ఈ రకమైనటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయనేది ప్రపంచ దేశాలన్నీ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. దయచేసి శాంతించండి అంటున్నారు. బట్ ట్రంప్ ఎక్కడా కూడా శాంతికి సహకరించడం లేదని ఇరాన్ పైన ఆరోపణలు చేస్తున్నారు. చూద్దాం, మరి ఇది మరింత ముదిరే అవకాశం అయితే ఉంది. ఇవాళ కూడా చూద్దాం.